హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సాయి దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ టైంకి వీడియో చేయడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అనమాట. ఇప్పుడే లేచాను, ఇంకా తెల్లవారులేదు కూడా. చూసారు కదా, చీకటిగా ఉంది. టైము 4:30 5 ఎంత అయింది. ఇంకెవరో లేవలేదు, పిల్లకాయలు లేచి పడుకున్నారనమాట. సో నైట్ గ్రహణం జరిగింది కదా, సో నిన్న అందుకని చెప్పేసి క్లీన్ చేద్దాం అనుకున్నాను. నేను ఇంకా అవ్వలేక క్లీన్ చేయలేదనమాట. ఇప్పుడు క్లీన్ చేద్దాం చెప్పేసి అర్లీగా లేచాను అనమాట. ఇంకా చాలా పని ఉంది, దోమలు కూడా చాలా ఉన్నాయి. తొందరగా ఫాస్ట్గా పని అయితే పూర్తి చేసేసుకుంటాను అనమాట. సో వీడియో చూడడానికి కంటిన్యూగా నా డే బ్లాగ్ మొత్తం సో చాలా బాగుంటుంది. సో మిస్ అవ్వకుండా కంటిన్యూగా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. వీడియో నచ్చితే కనుక లాస్ట్లో ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా చూస్తే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేవలేదనమాట, లేచి పాలు తాగేసి పడుకున్నారు. ఇంక వాళ్ళని అయితే పడుకోబెట్టేసి నేనైతే బయటకు వచ్చేసాను అనమాట. పని చేసుకుందాం అని చెప్పేసి అసలు పని అవ్వదు గైస్, పిల్లలు లేచారంటే కానీ. అందుకే స్పీడ్గా చేసుకున్నాను. నిజానికి నిన్న బట్టలు వేయలేదనమాట. బట్టలు అయితే నాకు సరిపోయాను, కానీ బట్టలు వేయలేక 2 మిషన్ల బట్టలు అయితే అయిపోయినాయి. ఎందుకంటే గ్రహణం కదా, మళ్ళీ ఆరకపోతే బయట ఉన్న మళ్ళీ వాష్ చేయాలని చెప్పేసి నేనైతే బట్టలు వేయడం మానేశాను అనమాట నిన్న. అందుకని చెప్పేసి ఇవాళ 2 మిషన్లు బట్టలు అయినాయి. ఈలోగా బట్టలు వేసేసుకుంటే ఇంకొక పని చేసుకోవచ్చు కదా, ఈలోగా అవుతాయి కదా, త్వరగా ఆరేసేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేనైతే బట్టలు వేసేసాను అనమాట లేవగానే. ఇంకా బయటకు వచ్చేసి ఇంకా కడుగులు మొదలు పెట్టేశాను. ఇంకా గోళ్ళు కింద నేల మెట్లు మేడ అన్నీ కడుక్కొచ్చేసాను గాయస్. ఈ గ్రహణం ఏమో కానీ ఈ క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువైపోయింది అనమాట. గ్రహణానికి దీనికి నాకు సంబంధం ఏంటో నాకు అర్థం కాదు. గ్రహణం వచ్చిన ప్రతిసారి కడుక్కోవాలి, నాకు అసలు అర్థం కాదనమాట. గ్రహణం వచ్చినా కడుక్కోవాలి, మనము స్నానాలు చేయాలి, మొత్తం ఇంట్లో మొత్తం అంతా క్లీన్ చేయాలన్నమాట. ఇవాళ పెద్ద టాస్క్ అని చెప్పాలి. నేను బయట క్లీన్ చేస్తుంటే నా బండి నా వైపు చూసి అన్ని ఎంతమందిని మోస్తున్నానే, నేలను క్లీన్ చేసుకుంటున్నామే, మిమ్మల్ని మోసిన నా బండి క్లీన్ చేయమని చెప్పేసి అది నాదో ఫీల్ మాట్లాడినట్టు అనిపించింది. ఇంకా బండి కూడా సర్ఫేస్ శుభ్రంగా క్లీన్ చేసాను గైస్ నిజంగా. ఇంకా సూప్ పెట్టేసి ఇంక బయట అంతా చీపుతో నీట్గా కడిగేసాను అనమాట. నీట్గా కడిగితేనే నాకు సాటిస్ఫై ఉంటుంది గైస్. నిజంగా చాలాసార్లు అనుకుంటే క్లీన్ చేసేసి అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత నీట్గా ఉందని చెప్పేసి అనుకుంటాను అనమాట. పిల్లలతో చాలా స్ట్రెస్ ఉంటుంది గైస్, కానీ ఇలాంటి పనులు చేసుకున్నట్టు మాత్రం అస్సలు ఉన్నదనమాట. ఇంక మా వారికి అయితే అప్పు చెప్పేసాను, పాపనే బజ్జు ఉందనమాట పాలు తాగేసి. చాలామంది అడుగుతున్నారు కదా అక్క ఫీడింగ్ ఫీడింగ్ ఇస్తున్నారు అని చెప్పేసి. నేనైతే గేదె పాలు యూజ్ చేస్తున్నాను గైస్, చాలా రోజుల నుంచి అవే యూజ్ చేస్తాను అనమాట. ఇలాంటి పాలు అంటే పాల డబ్బా ఫార్ములా మిల్క్ ఏమీ యూజ్ చేయట్లేదు అనమాట నేను పిల్లలకైతే మాత్రం. ఇంకా ఇవే యూజ్ చేస్తున్నాను, ఫస్ట్ నుంచి కూడా అలవాటు అయిపోయింది నాకు మా వాళ్ళకి. ఇంకా బయట అంతా క్లీన్ చేసేసుకుని వచ్చి ఇంకా లోపల స్టవ్ గిన్నెలు ఇవన్నీ క్లీన్ చేస్తాను అనమాట. నిజంగా స్టవ్ క్లీన్ చేయడమేమో కానీ ప్రతిసారి అనుకుంటాను ఇది అసలు ఏమీ పొంగబెట్టకూడదు, నీట్గా ఉంచాలి స్టవ్ అని చెప్పేసి. అసలు అలా ఏం పని అవ్వదు గైస్. ఏదోటి పొంగబెడతానే ఉంటాను, ఏదోటి కాలుతూనే ఉంటాను అనమాట. అస్తమానికి కడుక్కోవడమే. నాకు పని మనిషి ఉంటే బాగుండరా నిజంగా. ఒక్కొక్కసారి అలాగే ఫీల్ అవుతాను. ఇంకా నేనే పని మనిషిని, నేనే అమ్మని, నేనే మా ఆయనకి అలా అన్నీ నేనే అనమాట. అన్నీ క్లీన్ చేసుకున్నాను. అండ్ వాటర్ బిందెలతో సహా అన్నీ మార్చేయాలంటే గైస్. నేను వాటర్ కూడా బయట వేసేసాను అనమాట. ఫ్రెష్గా పట్టాను. ఇంకా ఇప్పుడు వాటర్ వేసేసి ఇంకేదో నాకు వచ్చిన చిన్న ముగ్గు అయితే పెట్టాను అనమాట పొయ్యి దగ్గర. ఇంకా కింద ఉన్నాయన్నీ సోఫా ఎక్కించాను, ఎందుకంటే క్లీనింగ్ నాకు ఏమీ అడ్డు ఉండకూడదు అనమాట. ఇలా క్లీనింగ్ చేసుకుంటే ఫాస్ట్ చేసుకుంటాను. అన్ని కింద ఉన్నాయనుకోండి, అడ్డు ఉన్నాయనుకోండి, చిరాకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా శుభ్రంగా తుడిచేసాను గైస్. మొత్తం అంతా తుడిచేసి అయితే మాపింగ్ అయితే పెట్టేసాను అనమాట. మాపింగ్ వెళ్ళలేదా నేను రోజు పెడతాను అనమాట. రోజు పెట్టను, 2 డేస్కి ఒకసారి పెడతాను అనమాట. ఎందుకంటే మన వాళ్ళు తిరుగుతారు కదా, అస్సలు అవ్వదనమాట. అసలు బాగుండదు, ఏదో ఒకటి పడేస్తూ ఉంటారు, మళ్ళీ నోట్లో పెడతారని చెప్పేసి మాపింగ్ అయితే పెడతాను అనమాట. ఇంక ఈ పనులు చేసుకునే లోపు నా మిషన్లో బట్టలు కూడా అయిపోయినాయి అనమాట. ఇంక బట్టలు తీసుకుని అయితే మేడ మీదకి వెళ్ళిపోయాను. మేడ మీద రికార్డ్ చేయడం ఉండదు, ఎందుకంటే చాలా చీకటిగా ఉంది, ఇంకా తెల్లవారలేదు అనమాట. ఇంక బట్టలు ఆరేసి వచ్చేసి ఇంక బ్రష్ చేశాను. ఇంక నేను బ్రష్ చేస్తుండగా మెల్లగా తెల్లారింది అనమాట. గబగబా స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి ఇంక చీర కట్టుకుని వంటలోకి అయితే దిగుతున్నాను అనమాట. ఇప్పుడు పైకి ఎక్కించినవన్నీ కిందకి దింపాలి, ఎందుకంటే ఎక్కించినప్పుడు బాగానే ఉంటుంది, మళ్ళీ అవన్నీ సర్దుకోవడం ఒక అరగంట పడుతుంది అనమాట. ఇంక గబగబా సర్దేశాను, ఎందుకంటే మళ్ళీ 7:30 అయితే ఆటో వచ్చేస్తుంది అనమాట గాయత్రికి. ఇంక గబగబా సర్దేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఆ గిన్నెలన్నీ కింద వేయాలి గైస్, చాలా పని. తోడు ఒక పని అయితే దించడం ఒక పని అనమాట. ఇంక బియ్యం కడిగి పెట్టేశాను అనమాట ఓ పక్కన అయితే. ఇంక ఇవాళ పొటాటో ఫ్రై చేద్దామని చెప్పేసి నైటే ఆర్డర్ ఇస్తుంది అనమాట నా కూతురు అయితే మాత్రం. అక్క అమ్మ నాకు రేపు పొటాటో ఫ్రై కావాలని చెప్పేసి. మాకు ఇష్టం లేకపోయినా మా గాయత్రి కోసం మేము కూడా తినాల్సి వస్తుంది ఆ పొటాటో ఫ్రై. ఇంకా
ఇంకా పొటాటో ఫ్రై చేసి ఇంకా చారు రసం పెట్టానమాట. మా గాయత్రికి రసం ఉండాలి, పొటాటో ఫ్రై ఉండాలి అండ్ చిప్స్ కూడా ఉండాలి అందులో. ఇంక పొటాటో ఫ్రై అయితే రెడీ చేస్తున్నాను అనమాట. చాలామంది అడుగుతున్నారు కదా పిల్లలకి ఏం ఫుడ్ పెడతారక్క అని చెప్పేసి. నిజానికి నేను కూడా ఫుడ్ వీడియోస్ పెడదామని అనుకున్నాను కానీ అస్సలు అవ్వట్లేదు కదా. మీరు నన్ను చాలా కొంచెం అర్థం చేసుకోవాలి, ఎందుకంటే నాకు అసలు అవ్వట్లేదు అనమాట పెట్టడానికి కూడా. చూసారు కదా ఫుల్ బిజీ. ఈ వ్లాగ్ తీయడం కూడా నేను చాలా కష్టపడ్డాను. మాత్రం చూసిన మాత్రం ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తే మాత్రం. ఈ పొటాటో ఫ్రై ఏమో పెద్ద అయితే మంచిగా ఫ్రై కట్ చేయడం ఉంటుంది కానీ చిన్నవి నాకు చాలా చిరాకు గైస్. మా వారికి చాలాసార్లు చెప్పాను నేను, పెద్దవి తీసుకురండి పొటాటోస్, చిన్నవి తీసుకురాకండి అవి కటింగ్కి చాలా దారుణంగా ఉన్నాయని చెప్పేసి అనమాట. మా వారికి మామూలే, ఇచ్చిన వాళ్ళు కూడా అలాగే ఇస్తారు అనుకోండి. ఇంక పొటాటోస్ అయితే నీట్గా చిన్న పీసులు కింద కట్ చేసి ఇంక ఇవాళ అయితే పొటాటో ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. ఈ పొటాటో ఫ్రై చేయడం ఏమో కానీ చాలాసార్లు అనుకుంటాను పొటాటో ఫ్రై నీట్గా చేయాలని చెప్పేసి. ఎలానే అంటుకుంటుంది అబ్బా, ఎందుకు అంటుకుంటుందో కూడా తెలియదు. అంటుకోకుండా అప్పటికి కింద అంటే అడుగు అంటకుండా నేను స్టార్టింగ్ సాల్ట్ ఏంటి పసుపు కూడా వేస్తాను. మరి అదేంటో తెలియదు, అంటుకుంటానే ఉంటుంది కింద అడుగు. సో ఏమైనా టిప్స్ ఉంటే కనుక చెప్పండి. చాలామంది మీరు పిల్లలకి ఏం పెడుతున్నారు ఏంటి అని అడిగారు కానీ నేను చేయలేకపోతున్నాను. సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా అవుతే కనుక నేను చెప్తాను. ఒకవేళ చేయించకపోయినా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకొక కళాయిలో ఆయిల్ వేసేసుకొని పోపు వేసుకున్నాను అనమాట. తాలింపు వేసుకున్నాక అప్పుడు ఫ్రై అయ్యాక అప్పుడైతే నేను పొటాటోస్ అయితే వేసుకుంటాను అనమాట. ఇంకా చెప్పాను కదా అంటుకోకుండా. నాకు తెలిసి అయితే పసుపు ఉప్పు అయితే వేసాను, సాల్ట్ ఉప్పు కాదు, సాల్ట్ వేసుకున్నాను. ఇంకేమైనా టిప్స్ ఉంటే కనుక కొంచెం షేర్ చేయండి అబ్బాయి. ఈలోగా రైస్ అయితే ఉడుగుతుంది అనమాట పక్కన. ఇంక నేనైతే పొటాటోస్ అయితే పెట్టాను. ఇంకా గాయత్రికి టిఫిన్ చేయాలి, ఇంకా మిల్క్ ఇవ్వాలి, ఇంకా చాలా పని ఉంది. టైం 7:30 దగ్గర కావస్తుంది అనమాట. ఇంక ఫాస్ట్గా తేల్చేసుకున్నాను అనమాట. ఇంకా గాయత్రి అయితే లేచి బ్రష్ చేస్తుంది అనమాట, ఫ్రెష్ అవుతుంది. ఇంక ఈ ఫ్రై అయ్యేలోపు మనం కూడా మళ్ళీ గాయత్రి వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ జడ వేయాలి దానికి. అందుకని చెప్పేసి ఫాస్ట్గా తేల్చేసుకున్నాను. ఎందుకంటే తొందరగా అవ్వాలి గైస్. లేచారంటే అస్సలు పని అవ్వదు, ఇద్దరు ఏడుస్తారు అనమాట ఎత్తుకోమని. గాయత్రి అయితే వచ్చేసింది. పొటాటో కావాలంట. చూడండి ఫ్రెండ్స్, మా వాడికి పులుసులు ఈగుర్లు నచ్చవు, ఓన్లీ పొటాటో, బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై ఇవే నచ్చితాయి. ఇవాళ ఏంటి దొండకాయ ఫ్రైయా, పొటాటో ఫ్రై? ఓకే, పొటాటో ఫ్రై అండి గైస్. హెల్దీగా లేచేసింది ఇవాళ కోసం మా పాప. ఏడి పెంచుతుంది అసలు పాపం. సరే జడ వేసుకుందామా? మర్చిపోయి ఇవాళ డ్రెస్ యూనిఫామ్ వేసుకోలేదే, సివిల్ డ్రెస్. ఇంక జడ లోపలే వేస్తామని చెప్పేసి నేను బయటకు అయితే తీసుకెళ్ళిపోయాను అనమాట. గాయత్రికి జడ వేద్దామని చెప్పేసి బయట. నాకు జడ ఏమో కానీ అసలు ఫస్ట్ టైం అసలు వేయలేకపోయేదాన్ని ఫస్ట్ అయితే మాత్రం. ఇప్పుడు కొంచెం అలవాటు అయిపోయింది అనుకోండి. ఎందుకంటే ఇంకో ఇద్దరు వచ్చారు కదా, ముగ్గురు కూతురికి నేను జడ వేయాలంటే నేర్చుకోవాల్సిందే. నాకు నేను వేసుకోగలను కానీ పిల్లలకి వేయాలంటే కొంచెం ఫస్ట్లో కొత్తగా అనిపించింది అనమాట. ఇప్పుడు కొంచెం అలవాటు అయిపోయింది. అందుకే కూతురు ఉండాలంటారు కదా. అక్క మీ వారు హెల్ప్ చేయరండి, నువ్వే చేసేసుకుంటున్నావు మొత్తం అన్ని పనులని అడుగుతున్నారు. నిజానికి చేస్తారండి, ఆయన కూడా బయట చేసి చాలా అలసిపోయి ఉంటారు కదా. అందుకని చెప్పేసి నేను ఎక్కువ పని చెప్పను అనమాట. ఎప్పుడైనా నాకు బాగోకపోయినా పిల్లలు ఏడ్చినా హెల్ప్ చేస్తుంటారనమాట. మ్యాక్సిమం నేనే చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. మా వారికి చెప్పడం నాకు అసలు ఇష్టం ఉండదు అనుకోండి, మా వారు చేస్తారు. నిజంగా నేనే చెప్పను అనమాట. కష్టపడిపోతున్నావు కదా అక్క, అమ్మని తీసి తెచ్చుకోవచ్చు కదా అనేసి అడుగుతున్నారు కదా. నిజానికి అమ్మని తీసి తెచ్చుకోవాలని నాకు కూడా ఉంటుంది కానీ ఎవరింటి దగ్గర వాళ్ళే ఉండాలని చెప్పేసి అసలు అమ్మ ఉండరనమాట. ఒకవేళ వచ్చినా వాళ్ళకి ఉంటారు, నెక్స్ట్ డే వెళ్ళిపోతారు అనమాట. అత్తయ్య వాళ్ళు లేరా అంటే ఇంకా అత్తయ్య వాళ్ళకి చెప్పుకోకలేదు, ఇంక నా దగ్గరలో ఉండరనమాట, దూరంగా ఉంటారు. అందుకని చెప్పేసి నాకు వాళ్ళకి ఎక్కడో అక్కడ ఆగిపోయాం అనమాట. కానీ ఏం చేస్తాం చెప్పండి, తల్లికి తప్పదు కదా, మన పిల్లలకి బరువు, చిట్టికి కాయలు బరువు కాదు కదా. అందుకే నా కూతురు కూడా నాకు బరువు ఏం కాదు. అయితే కొంచెం ఎప్పుడప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతాను అనమాట, చేయలేకపోతున్నానని చెప్పేసి ఫీల్ అవుతుంటాను. ఇంకా చెట్టుకున్న గులాబీ తీసి అయితే గాయత్రికి అయితే పెడతాను అనమాట. ఆ గులాబీ చెట్టు ఏమో కానీ రివర్ట్లో ఎదిగిపోయింది కదా, స్టార్టింగ్ ఒకసారి సడన్గా ఎదిగిపోయింది అనమాట. దానికి ఏం బలం వచ్చిందో కూడా తెలియలేదు. ఇంకా పొటాటో ఫ్రై అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. లాస్ట్లో మాత్రం కొంచెం కారం అయితే యాడ్ చేస్తాను గైస్. నాకు పొటాటో ఫ్రైలోకి కారం వేసుకుంటే చాలా ఇష్టం అనమాట. చాలామంది వేయరు ఫ్రై అని చెప్పేసి నేను అయితే కొంచెం యాడ్ చేసుకుంటాను. ఈసారి అలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు ఎలా చేస్తారో మాత్రం కింద కామెంట్ చేయండి. టేస్ట్ అయితే స్మెల్ అయితే చాలా బాగుంది కదా, స్మెల్ అయితే అదిరిపోయింది. మరి టేస్ట్ ఎలా అయితే ఇంకా బాగుంది అనుకోండి. ఆల్రెడీ నేను ఆల్మోస్ట్ నిన్న జరిగింది కాబట్టి ఇవాళ అయితే పెడతాను అనమాట, అప్లోడ్ చేస్తాను వీడియో అయితే మాత్రం. నిజానికి అందరి పిల్లలు ఇంతేనా, నా కూతురు ఇంతేనా, అందరూ ఇంతే, నాకు అర్థం కాదు. ప్రతిదానికి ఫ్రైలు అంటది అనమాట. పులుసులు ఇగుర్లు అసలు తినదు. దొండకాయ ఫ్రై, చిక్కుడుకాయ ఫ్రై ఇలాంటివి తప్ప పప్పులు, చికెన్, మటన్ ఇంక ఇలాంటివి అసలు ఏమీ తిందనమాట. అది నా కూతురుతో అదే తలనొప్పి నాకు. ఇంకా టిఫిన్ తినమంటే ఇంక సగం నేను అక్కడ పెట్టిందనమాట. ఇంక పాలన తాగుతుందని చెప్పేసి పాలు అయితే ఇస్తాను అనమాట.
ఒక గ్లాస్ పాలు అయితే ఇవ్వాలంటే కంపల్సరీగా. నేనైతే మాత్రం మా పిల్లలకి ఎలాగో పాలు తెప్పిస్తాను కదా గేదె పాలు అని చెప్పేసి మా గాయత్రి కూడా ఇంకా పాలు అయితే ఇస్తాను అనమాట మార్నింగ్ నైట్. ఒకవేళ నైట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మార్నింగ్ అయితే కంపల్సరీగా మార్నింగ్ అయితే పాలు ఇస్తాను అనమాట. డైలీ గుడ్డు అయితే ఉడకబెట్టేదాన్ని ఎగ్స్, కానీ ఇప్పుడు ఉడకబెట్టట్లేదు ఎందుకంటే తినట్లేదు అసలు. మార్నింగ్ వామిటింగ్ వచ్చేస్తుందంట. సో ఈవినింగ్ మధ్యాహ్నం టైంలో లంచ్ బాక్స్ లాగా ఉంటుంది అని చెప్పేసి నేనైతే బాక్స్లో అయితే పెడతాను అనమాట. ఇంక పాలు తాగేసింది అనమాట. ఇంక ఈలోగా నేను పరమాన్నం ప్రిపేర్ చేద్దాం ఇవాళ దేవుడి దగ్గరికి అని చెప్పేసి నేనైతే పరమాన్నం గారి ప్రిపేర్ చేస్తాను అనమాట. ఒక గ్లాస్ రైస్ అండ్ కొంచెం పెసరపప్పు తీసుకున్నాను. క్లీన్గా కడిగేసుకొని 1 లీటర్ పాలు అయితే యూజ్ చేశాను అనమాట. ఈ పాలు మీకు తెలిసిందే కదా, అంగన్వాడీలు ఇస్తున్నారు. ఇవి తాగకపోయినా ఇలాంటి పరమాన్నం, సేమియా ఇలాంటి వాటిల్లోకి అయితే బాగా యూజ్ అవుతాయి. కానీ చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మాత్రం. మనం తాగడానికంటే ఇలాంటి పరమాన్నం సేమియాలోకి అయితే బాగా చాలా టేస్ట్ వస్తాయి అనమాట. సో ఇంక ఇవాళ అయితే పరమాన్నం చేస్తున్నాను. ఇంకా ఆ పాలు అయితే యూజ్ చేస్తాను అనమాట. చక్కగా మూత పెట్టేసుకుని మీడియం మంట మీద కరెక్ట్గా ఉడకబెట్టండి. అడుగు అంటకుండా నీట్గా చక్కగా మెత్తగా ఉడికిపోద్ది అనమాట పరమాన్నం అయితే మాత్రం. ఇంకా తీసేసి కుక్కర్ అయితే పెట్టేసాను. ఆల్రెడీ ఇంట్లోంచి అయితే ఆల్రెడీ సౌండ్లు స్టార్ట్ అయిపోయినాయి అనమాట. లేచేసినట్టున్నారు. నేను కుక్కర్ పెడితే లేచేస్తారేమో అనుకున్నాను, కానీ కుక్కర్ పెట్టకుండానే లేచేసారనమాట. ఒకళ్ళు లేచారంటే చాలా, ఇద్దరు లేచిపోతారనమాట, లేచేస్తారనమాట. మెలకు వచ్చేస్తుంది. ఇంకొక బేబీ లేచిందంటే కరెక్ట్గా కొడుతుంది గైస్, మామూలుగా కొట్టదు. ఇంకొకళ్ళు లేస్తారు లేదని చెప్పేసి మా వాళ్ళు ఫేసులు చూసారా ఎలా ఉన్నారో, ఫేస్ జుట్లు ఎలా ఉన్నాయో. ఇంక వాళ్ళ తలస్నానం చేయించాలంటే గాయత్రి కాలకి చేయించేసాను. ఇంకా పిల్లలకి తలస్నానాలు చేయించాలంటే చేయించేద్దాము, వాళ్ళ గుడికోటి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం అన్నమాట. మా ఇంటి దగ్గర శివాలయం ఉంది. సో శివాలయం అయితే స్టార్ట్ అవుదాము, వెళ్దాము. ఇంకెలాగో గాయత్రి 7:30కి వెళ్ళిపోతుంది. మా వారు 9కి ఎప్పుడు వెళ్తారు కదా. ఈ గ్యాప్ 2 అవర్స్ అయితే ఉంది కదా, 1.5 అవర్ ఉంది కదా, టెంపుల్కి వెళ్ళొద్దామని చెప్పేసి అనుకున్నాం అన్నమాట. ఇంకా గాయత్రి ఆటోంకులు వచ్చేసరికి చెప్పేసి మొక్కేస్తుంది అనమాట. అమ్మకి దండం పెట్టాలని చెప్పేసి ఎక్కడో విన్నదో ఎవరన్నా చెప్పారో తెలియదు. ప్రతిరోజు పాపం నా కాళ్ళకి దండం పెట్టుకుని వెళ్తుంది అనమాట. నా కూతురు అందుకే అంత ఇష్టం. అబ్బా చాలా మంచి మంచి గుడ్ హ్యాబిట్స్ నేర్చుకుంటుంది. ఇంకా ఆటోంకులు రాగానే చక్కగా బాయ్ చెప్పేసి వెళ్ళిపోయింది గైస్. మీరు నమ్మరు, చిన్నప్పటి నుంచి గాయత్రి అసలు ఎప్పుడు స్కూల్కి వెళ్ళని, ఎప్పుడు ఎడలేదనమాట. ఎప్పుడు స్కూల్ వేస్తారు వెళ్ళిపోతాం చూసింది. ఇంకా నా ముగ్గు ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నిజంగా చాలా కష్టపడి అసలు నిజంగా ముగ్గు వేయడం రికార్డ్ చేయడం మర్చిపోయాను. ఎందుకంటే అటు ఇటు తిరిగి గ్యాప్లో మర్చిపోయాను అనమాట. ఇంకా ఎండ చూసారా ఫుల్గా ఎలా వచ్చేసింది. ఎండ అయితే తగులుతుంది, ఎదురండ తూర్పు ఎండ అనమాట. ఇంక ఇవాళ అయితే మాత్రం దేవుడి దగ్గరికి పరమాన్నం అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఇదిగోండి ప్రస్తుతానికి అయితే ఉడుకుతుంది అనమాట పరమాన్నం. దేవుడి దగ్గర అని చెప్పేసి పరమాన్నం చేశాను. సో మా వారైతే ఫ్రెష్ అవుతున్నారు అనమాట. సో ఆయన దేవుడి దగ్గర దండం పెడతారు. బొడ్డోళ్ళు ఇద్దరికైతే స్నానం చేయించాను అనమాట. వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు, చూపిస్తారు నన్ను గైస్. చూసారు కదా నేను వచ్చేసేమికి ఎలా ఆడుకున్నాను. నిజంగా ఒక్కొక్కసారి అసలు గుడ్ గర్ల్స్ అబ్బా మా వాళ్ళు అసలు ఏడిపిరు. నేనే పంచిలా కొంచెం ఏర్స్ పడిపోతాను. నేను మినురూపి అయిపోతానేమో అబ్బా. నిజంగా చాలా తక్కువ టైంలో చక్కచక్కమని చాలా పనులు అయితే చేసేసాను అని అనుకున్నాను. సో మీరేమంటారో కింద కామెంట్ చేయండి. మామూలు రెడీ చేయడం ఒక మంచి పెద్ద టాస్క్ అని చెప్పాలి. ఎందుకంటే వేస్తూ ఉంటాను, పక్కన పీకుతూ ఉంటారనమాట. ఒకళ్ళు రెడీ చేయడమే ఇప్పుడు పెద్ద టాస్క్. అందులో మా వాళ్ళు ఇద్దరిని రెడీ చేయాలని ఇంకా పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. నిజానికి క్యూట్ ఉన్నారు అబ్బా. నాకు ఈ ఫ్రాక్స్లో నిజానికి ఫ్రాక్స్ నేను మా వాళ్ళ బర్త్డేకి తీసుకున్నమాట. సౌత్ ఇండియాలో తీసుకున్నాను. ఈచ్ వన్ నాకు 2.5K అంత పడింది. కానీ క్వాలిటీ అయితే బాగుందబ్బా. అయితే కొంచెం జారిపోతారు పిల్లలు, ఏం చేస్తాం చెప్పండి, మరి తప్పదు కదా. అయితే ఫ్రాక్స్లో క్యూట్ ఉన్నారు. ఇంకా అవ్వలేయడమే. ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్తే వేస్తుంటాను అనమాట. అంతమని వేద్దామన్నా మన వాళ్ళు ఎండకి ఉండరు అనమాట. ఇప్పుడు అసలు ఉండరు, పక్కన పెట్టుకోవడం తప్ప ఇంక ఈ ఫ్రాక్స్ మళ్ళీ యూజ్ అవ్వవు నాకు తెలిసి. ఈ ఎండాకాలంలో మనమే ఉంచుకోలేకపోతాం, పిల్లలే ఉంచుకుంటారో చెప్పండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్స్ ఎత్తున్నారు. చూసారా జుట్టు ఎలా ఉందో. నిజానికి అది తలస్నానాలు చేద్దాను కానీ ఆ చింపుడు జుట్టులో వచ్చేస్తుందిరా. నిజంగా క్లిప్ పెట్టినా కాసేపు ఆగట్లేదు. అండ్ రబ్బర్ బ్యాండ్ పెట్టినా కన్సేపు కూడా ఉంచుకోవట్లేదు అన్నమాట. ఇలా తీసి పక్కన పడేస్తున్నారు. చాలామంది అక్కడ కృష్ణుడి పిల్లకి ఏంటక్క బాగుంటారు అని చెప్పేసి అన్నారు, కానీ నిజానికి వేసినా ఉంచుకోవట్లేదు అబ్బా. నిజంగా పీకెత్తున్నారు. అలా ఉంటుంది మా వాళ్ళతోటి. ఇంకా ఫోటో రాసుకోవడం చూడండి, నాకు కూడా రాదేమో ఫోటో రాసుకోవడం. మా వాళ్ళు ఎంత బాగా రాసుకుంటున్నారు. రాసుకుంటుంది ఎవరనుకున్నారు, మా జాన్వి గడక నేమ్స్ చెప్పక్క పిల్లలవి ట్విన్స్ పాపలు అంటున్నావు కానీ నేమ్స్ చెప్పట్లేదని అడుగుతున్నారు కదా. పెద్ద పాప పేరు జాను అండి, చిన్న పాప పేరు జాన్వి అనమాట. ఇంక వీళ్ళిద్దరికి కృష్ణుడి పిల్లకలు వేసి గ్యాప్లో మా వారైతే ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర అయితే సర్దుతున్నారు అనమాట. ఇంక ఈ గ్యాప్లో వాళ్ళని రెడీ చేస్తాను. ఆల్మోస్ట్ నేను కూడా రెడీ అయిపోయాను. మా వారు పూజ అయిపోతే ఇంక టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతాం అనమాట. మళ్ళీ 9 అవుతూ వెళ్ళిపోతారు. ఇంక ఈ గ్యాప్లో గబగబా చక్క పెట్టేసుకోవాలి. ఇంక పిల్లలు 8:30 ఏంటంటే ఆకలికి ఏడ్చేస్తారు అనమాట. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏమి ఇవ్వలేదు, అది తెల్లవారుజామున పాలు ఇవ్వడమే, ఇంకేమి ఇవ్వలేదు అనమాట. ఇంకా పిల్లలు రెడీ చేసేస్తున్నారు అనమాట చకచకమా అని. చాలా మంది అడుగుతున్నారు, అక్క మీరు ఉండేది ఎక్కడ, అసలు ఏంటి ఏరియా అని అడుగుతున్నారు కదా. నేను ఉండేదైతే మేము ఉండేది కాకినాడ అనమాట. చాలా
చాలామంది మీరు ఏ ఊరు అక్క చెప్పండి చెప్పండి అని అడుగుతున్నారు. మాది వచ్చేసి మేము ఉండేది కాకినాడ అనమాట. మేము ఉండే ఏరియా అంతా కాకినాడ జగన్నాథపురం అనమాట. మళ్ళీ ఏ ఊరు ఏ ఏరియా అని అన్నీ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను గైస్, తప్పుగా అయితే అనుకోకండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి అబ్బా, మర్చిపోకండి, వెళ్ళిపోకండి. నాకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడు సరే ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు, మనకు మనమే ఉండాలన్నమాట. ఈ మధ్యన చాలా మంది చాలా దారుణంగా మాట్లాడారు. సో నేను అవేం పట్టించుకోను అనుకోండి. ఏమైనా ఏం చెప్పినా నేను మీరందరూ నా మంచికే చెప్పారని అనుకుంటాను. ఇంకా పిల్లలు అయితే మాత్రం ఆడుకున్నారండి. నేను వదిలిపెట్టి మా వారి దగ్గరికి వెళ్తున్నాను అనమాట. వాళ్ళకి ఆయనకి ఏం కావాలని చెప్పేసి ఇంకా పరమాన్నం అయితే అయిపోయింది. బాక్సులు అండ్ గిన్నెలు వేసేసి బాక్స్లో కానీ ఇందులో కానీ వేసేసి మా వారికి దేవుడి దగ్గర పెట్టమని చెప్పేసి ఇవ్వాలన్నమాట. మళ్ళీ ఆయన మర్చిపోతారు. ఇంకా దేవుడి దగ్గర హారతి ఇచ్చేస్తారు తప్ప నా ప్రసాదం మాట గుర్తుండదు. ఇంకా దేవుడి దగ్గర ఇవాళ ప్రసాదం చేయాలని చెప్పేసి నేనైతే పరమాన్నం అయితే ప్రిపేర్ చేశాను. ఒకటే ప్రిపేర్ చేయను అనుకోండి, ఒక 2-3 రకాలు అయితే ట్రై చేస్తాను అనమాట. ఎక్కువ ప్రిపేర్ చేసేది ఎలాగ నేను పరమాన్నం ఒకటి ఇంక పిల్లలు అయితే రెడీ చేసి ఇంక బొట్లు పెట్టేశాను అనమాట. అందరూ ఎంతైనా నా పిల్లలు ఎంతైనా బొట్లు పెడితే తీసి నోట్లో పెట్టేసుకుంటున్నారు. అసలు స్టిక్కర్లో ఒక 2 నిమిషాలు కూడా ఉంచట్లేదు. కాటికి బొట్టు పెడుతుంటే ఏం బాగుంటున్నారు, ఎదుగుతున్నారు కదా, కాటికి బొట్టు పెద్దది అయిపోతుంది కదని కాటికి బొట్టు పెట్టట్లేదు. ఇంక ఈ స్టిక్కర్లు పెడుతుంటే తీసి నోట్లో పెట్టేసుకుంటున్నారా. నిజంగా చాలా దారుణంగా అయిపోయారు. ఎందుకు ఇందులో జాన్వి ఎవరు కొంచెం చెప్తారా? రైట్ సైడ్ ఉన్న బేబీ ఎవరు, లెఫ్ట్ సైడ్ ఉన్న బేబీ ఎవరు? చూసారా ఫేస్లు ఎంత ఇన్నోసెంట్గా పెట్టారో. నిజంగా క్యూట్ ఉన్నారు. అబ్బా మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్ చేయండి. ఇంక మా వారైతే రెడీ చేస్తున్నారు అనమాట. ఇంకా నేను ప్రసాదం తీసుకెళ్ళి ఒక అరగంట నించోవాలి. ఎందుకంటే ఆయన వెయిట్ చేయాలన్నమాట. నేను అంటే నా కోసం ఎందుకు వెయిట్ చేయదు, పిల్లల కోసం అంత చేస్తుంది, నా కోసం ఎందుకు వెయిట్ చేయదు అనుకుంటారు మా వారు. ఏంటో తెలియదు. ఇంక ఇచ్చేసి ఇంక డైరెక్ట్గా నేను లోనగా వచ్చేసాను అనమాట. ఇంకా మా వారు హారతి ఇచ్చడానికి పిలిచారనమాట. మీ వారే చేస్తారో పూజ, నువ్వు చేయవక్క అంటే నేను కూడా చేస్తాను, కానీ ఈ మధ్యలో కుదరక పిల్లలతో సరిపోతుంది. ఇంకా వంట, పిల్లలు, గాయత్రి స్కూల్ పంపించి ఈ హడావుడు సరిపోతుంది. మ్యాక్సిమం మా వారు పెట్టుకుంటారు. ఒకవేళ మా వారికి అవ్వలేదు ఎప్పుడైనా అంటే కనుక నేను చేస్తాను అనమాట. మ్యాక్సిమం మా వారు చేస్తారు. ఒక 30 డేస్లో ఒక 25 డేస్ మా వారు చేస్తారు. ఒక 5 డేస్ 7 డేస్ నేను చేస్తాను అనమాట. ఇంక ఇలా జరిగింది గైస్. చాలా బాగుంది. ఎలా ఉందా, బాగోలేదా అన్నది మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే మాత్రం నాకైతే చాలా కష్టపడ్డాను ఈ వీడియో తీయడానికి. కొంచెం కష్టం అనిపించింది పిల్లలతోటి. ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచిగా కామెంట్ చేయండి. నా వీడియో ఎలా ఉందన్నది మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మా వాళ్ళు అయితే మాత్రం క్యూట్ ఉన్నారు. వాళ్ళ డాడీ చక్కగా హారతి ఇచ్చేసారు పిల్లలకి అయితే మాత్రం. ఇంకా హారతి ఇచ్చినప్పుడు కూడా చూడాలి, ఎక్స్ప్రెషన్స్ మామూలుగా లేవు నిజంగా మా వాళ్ళు. ఇంకా మా వారు మా పిల్లలకి నాకు అక్షంతలు వేసి ఆస్వాదించారనమాట. ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. చూసారు కదా మన బొడ్డలు నేను వేసుకొచ్చి గ్యాప్లో మా వాళ్ళు చూసారా, మా వాళ్ళు ఇప్పుడు చిరసంగా ఇంకా బయటకు వెళ్తున్నామంటే చాలా హ్యాపీనెస్ వచ్చేస్తుంది. ఎవరికో తెలియదు బొగ్గులో చొట్ట బొగ్గులు వచ్చినాయి కదా, మీరు చూసారా మా పాప బొగ్గు మీద చొట్ట బొగ్గు వచ్చింది. ఎవరన్నా చెప్పండి, జాన్వి అన్నది. నిజానికి పట్టీలు ఎట్టిన పాప జాను అండి, పట్టీలు లేని పాప జాన్వి అనమాట. నిజానికి ఆ పాప అమ్మ ఇంటికి వెళ్ళింది కదా, అప్పుడు పట్టీలు పెట్టుకుని వెళ్ళింది అనమాట. నాకు మా వారు పట్టీలు ఉంచొద్దంటారు, ఎందుకంటే నైట్ ఆ పట్టీలు సౌండ్కి లేచేస్తున్నారని చెప్పేసి పట్టీలు తీసేయమన్నారు అనమాట. అందుకు పట్టీలు తీసేసాను. ఇంకా జాను కూడా మన అమ్మమ్మ ఇంటికి వెళ్ళి వచ్చాడు కదా, ఇంకా పట్టీలు అలా ఉండిపోయినాయి అనమాట, తెయలేదు. సో జాన్వి గడి కన్నా పట్టీలు పెట్టాలి, లేకపోతే జానుకు కూడా పట్టీలు తీసేయాలన్నమాట. నేను పట్టీలు పెట్టేద్దామని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు కొంచెం నడక నేర్చుకుంటారు కదా, బాగుంటారు, క్యూట్ ఉంటారు కదా అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడైతే బండి మీద స్టార్ట్ అవుతాం. ఒకళ్ళు సెంటర్లో కూర్చోబెట్టుకుని నేను ఒకళ్ళు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను అనమాట. ఇంకా దర్శనం అయిపోయాక చెరొక బనానా ఇచ్చారు మా వాళ్ళు. ఇంకా బనానా అయితే వదలట్లేదు. గుడి మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ముందు రోజు గ్రహణం అయింది కదా, అందుకో ఏంటో తెలియదు, గుడి అయితే ఖాళీగా ఉందనమాట. అంతా క్లీన్ చేశారు, ఎక్కడికక్కడ కడిగేసి ఉందనమాట. ఫుల్గా వాటర్తో నిండిపోయి ఉంది గుడి అంతా. ఇంకా గ్రహణం అయితే చాలా ప్రతి గుడి కడుగుతారు, మరి అదేంటో తెలియదు. గ్రహణం టైంలో ఏ గుడి కూడా క్లోజ్ చేసి, అన్ని గుడులు క్లోజ్ చేసి ఉంటాయి, ఏ గుడి తెరిచి ఉండదు అనమాట. ఇంక మా వాళ్ళు అయితే మాత్రం ఫుల్గా అయితే ఎంజాయ్ చేశారు. ఇంకా గుడిలో మా వాళ్ళే చూసారు అనుకోండి, అందరూ ట్విన్స్ అని అడుగుతున్నారు అనమాట. ఇంకా పిల్లలు తీసుకుని ఆ గుడి చుట్టూ ఒక రౌండ్ వేసి పిల్లలు దేవుని అయితే చూపించి మంచిగా గుడి అంతా చూపించి ఇంకా మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. గుడికి మాకు ఎంతో దూరం ఉండదు, జస్ట్ 5 మినిట్సే. నడుచుకుంటూ వెళ్తేనే ఇంకా ఒక 10 మినిట్స్ అనుకుంటా. బండి మీద అయితే 3 మినిట్స్లో అంత వెళ్ళిపోవచ్చు. ఇంకా నడుచుకుంటూ వెళ్తే ఒక 10 మినిట్స్ అనమాట. ఇంకా దగ్గరలోనే ఉంటుంది అనమాట గుడి అయితే మాత్రం. కొంచెం దూరం అయితే కాదు, ఎప్పుడు ఇంక ఈ గుడి విజిట్ చేస్తాము. దూరం వెళ్ళాలన్నా పిల్లలతో ఇంక అవ్వట్లేదు అనమాట. ఇంక దగ్గరలో ఇంక ఈ గుడి ఉంది కాబట్టి వీక్లీ రావడానికి అయితే ట్రై చేస్తాం అనమాట. వీక్లీ రావడానికి ట్రై చేయడం కాదు, వీక్లీ అయితే వస్తాము కంపల్సరీగా. ఇంక ఇంటికి వచ్చేసాక మా వాళ్ళు అయితే గాలి
వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తున్నారా, ఇంకొకరు అయితే ఎలా తిన్నారు, ఇంకొకరు కూడా అలా తిన్నాక అయితే ట్రై చేస్తారనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా వారు కూడా డ్యూటీకి అయితే వెళ్ళిపోతారనమాట షాప్కి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.